మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్. ఈరోజు రీసెంట్‌గా నాకు జరిగిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాము. సో, నా దగ్గరికి రీసెంట్‌గా ఒక 2, 3 వీక్స్ నుంచి కూడా సింగిల్ వుమెన్ వస్తున్నారనమాట. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్సర్న్స్ గురించి. సో, అందులో అబ్జర్వ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, నార్మల్ పీపుల్ కన్నా కూడా సింగిల్ వుమెన్ పైన లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఫైనాన్షియల్‌గా రిలేటెడ్‌గా. సో, ఈ పర్టిక్యులర్ వీడియో నేను కేవలం ఎవరైతే సింగిల్ మదర్స్ ఉంటారో, సింగిల్ వుమెన్ ఉంటారో, సింగిల్ పేరెంట్ బేసికలీ వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నాను. మీకు తెలిసిన మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీలో ఎవరైనా సింగిల్ మదర్స్ కానీ, సింగిల్ పేరెంట్ కానీ ఉంటే గనక దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మనం చేసే ఒకే ఒక్క సహాయం ఏంటి అంటే వాళ్ళ సంపాదన గానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు గానీ ఒక రైట్ వేలోని అంటే కరెక్ట్ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ వాళ్ళతో పాటు వాళ్ళ మీద డిపెండ్ అయిన పిల్లల లైఫ్ కూడా బాగుపడుతుంది. చాలా మందికి ఇవి తెలియకపోవడం వల్ల మిస్టేక్స్ చేసి, ఆ మిస్టేక్స్‌లోంచి డబ్బులు లాస్ అయ్యి, స్ట్రెస్‌కి గురయ్యి నా దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఆల్రెడీ వాళ్ళు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీని వాళ్ళ నెత్తిన మోస్తున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళకి ఇంకా పెద్ద పెయిన్‌ని కాజ్ చేస్తాయి. సో, అందుకని ఈ వీడియో డీటెయిల్డ్‌గా నేను సింగిల్ పేరెంట్స్ కోసం డెడికేట్ చేస్తున్నాను. సో, నా దగ్గరికి క్లయింట్స్ వచ్చిన తర్వాత నేను ఆన్‌లైన్‌లో వెళ్లి స్టాటిస్టిక్స్ వెతికితే అసలు ఇలాంటి సింగిల్ పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను తెలుసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. సో, ఆల్మోస్ట్ ఇండియాలోని సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నారనమాట. ఇదివరకటి మీద ఎక్కువ మంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. అది వాటెవర్ మైట్ బి ది రీజన్, అంటే డివోర్సే కావచ్చు, లేకపోతే హస్బెండ్ ఆర్ వైఫ్‌ని లాస్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. బట్ సింగిల్ పేరెంట్స్ పాపులారిటీ అయితే పెరుగుతోంది మన కంట్రీలోని. అండ్ అందులోని కేవలం ఆహ్, అంటే 7.4% సింగిల్ పేరెంట్స్ ఉంటే దాంట్లో మోర్ దాన్ 50% సింగిల్ వుమెన్ ఆర్ సింగిల్ మదర్స్ ఉన్నారనమాట. సో, వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వెన్ ఇట్ కమ్స్ టు మనీ మేనేజ్‌మెంట్. ఎందుకు అంటే మనీ మేనేజ్‌మెంట్ గురించి ఆడవాళ్ళు చాలా తక్కువ తెలుసుకుంటారు. వాళ్ళకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు నమ్మి ఇన్వెస్ట్ చేసి మిస్టేక్స్ చేస్తున్నారు. లేకపోతే ఇన్వెస్ట్‌మెంటే చేయలేకపోతున్నారు. ఎక్కడ పెట్టాలన్న భయంతోని పెట్టుకోలేకపోతున్నారు. అట్లాగైనా లూజ్ అవుతారు. ఎందుకంటే మీరు రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుకున్నా కూడా మీకు కావాల్సిన అవసరాలకి ఎంత అవసరమైతే ఉంటుందో అంత అమౌంట్‌ని మీరు సమకూర్చుకోలేరు. సో, కంపల్సరీగా సింగిల్ వుమెన్ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో, ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుందాము. ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఇలాంటి ఫైనాన్షియల్ హర్డిల్స్ వచ్చినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని. సో, మోస్ట్ ఇంపార్టెంట్, సింగిల్ వుమెన్‌కి 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మదర్స్‌కి, సింగిల్ మదర్స్‌కి 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఏంటి అంటే నేను ముందు చెప్పినట్లు ఓన్లీ డివోర్స్డే కాదు, కొందరు హస్బెండ్‌ని కోల్పోయిన వాళ్ళు గూడా ఉంటారు. ఆర్ కొందరు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు గూడా, ఈ మధ్యన సింగిల్ మదర్ చాలా మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. సో, ఇలాంటి వాళ్ళందరికీ మనీ మేనేజ్‌మెంట్ విషయంలో, అంటే అలా సింగిల్‌గా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నా కూడా మనీ మేనేజ్‌మెంట్‌కొచ్చేటప్పటికి ఆళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక మేల్ సపోర్ట్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. సో, ఒకవేళ అదేవన్నా మిస్టేక్ అయితే వీళ్ళు వెళ్లి వాళ్ళని అడగడానికి కూడా లేకపోతుంది. ఎందుకంటే నీకేది తెలీదు, నేను ఏదో ఒక దాంట్లో చెప్పాను, కనీసం అదైనా ఇన్వెస్ట్ చేసుకో అన్న యారగెన్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తుంది. బేసికలీ ఒక స్టెప్ తీసుకొని నేను సింగిల్‌గా నా పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటాను అని ఒక కరేజ్‌ని మీరు చూపించినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. ఆ కరేజ్‌తో పాటు మీకు ఉండాల్సింది ఫైనాన్షియల్ నాలెడ్జ్. సో, ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనీ మేనేజ్‌మెంట్. సో, సెకండ్ ప్రాబ్లమ్‌కొచ్చేటప్పటికి ఎడ్యుకేషన్. పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రతి నెల మీరు దాచుకోవాల్సిన అమౌంట్. అంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఈ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పటి నీడ్స్‌కే కాకుండా ఫ్యూచర్ నీడ్స్‌కి కూడా మీరు దాచుకోవాల్సి ఉంటది. సో, ఇది మీ థర్డ్ పాయింట్. అంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకునేటప్పుడు ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని అర్థం కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌లో రాంగ్ డెసిషన్స్ తీయడం. అండ్ ఫోర్త్ పాయింట్‌కొచ్చేటప్పటికి ఇన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకుంటూ మళ్ళీ పైగా ఆళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి, జాబ్‌లోని వాళ్ళ కెరియర్ గ్రోత్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ గూడా ఉంటాయి. సో,
ఒక పక్క మనీ మేనేజ్మెంట్ ఇబ్బంది పడుతున్నారు, ఇంకో పక్క పిల్లల్ని చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలో క్లారిటీ లేకుండా సతమతం అవుతుంటారు. అండ్ దానికి తోడు మన కెరియర్లో కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే పిల్లలకి కావాల్సినంత టైం ఇవ్వలేకపోవడం. సో ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి యాజ్ అ సింగిల్ మదర్ ఫేస్ చేసేటప్పుడు. సేమ్ సింగిల్ పేరెంట్ ఎవరైనా కూడా ఇద్దరు బాధ్యత ఒకళ్ళు తీసుకునేటప్పుడు దాని మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకనే ఆ స్టాటిస్టిక్స్లో కూడా ఉన్నది ఏంటి అంటే అరౌండ్ 1.4 crores ఆఫ్ సింగిల్ ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. అంటే 1.4 crores పీపుల్ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో స్ట్రగుల్ అవుతున్నారు అని ఉన్నది ఆ పర్టికులర్ సర్వేలోని. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే కరెక్ట్, ఎవరి అడ్వైస్ తీసుకోవాలి, ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్లానింగ్లో వచ్చేటప్పటికి, ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పటికి యూ నీడ్ టు నో మనీ ఎక్కడ వెళ్తుంది అని ట్రాకింగ్ చేయడం చాలా అవసరం అండి. ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నేను చాలా సింప్లిఫైడ్గా ఒక క్లుప్తంగా మీకు ఒక ఐడియా ఇస్తాను. మినిమం 2 బ్యాంక్ అకౌంట్స్ పెట్టుకోండి. ఒక బ్యాంక్ అకౌంట్ కేవలం మీ సేవింగ్స్ కోసం వెళ్ళిపోవాలి. మీ శాలరీ రాగానే ఎంత సేవ్ చేయగలిగితే 10% అయితే 10%, 5% అయితే 5%, 20% అయితే 20%, మీరు ఎంత సేవ్ చేయగలిగితే అంత అమౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. మిగిలిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉన్నదో ఈ బ్యాంక్ అకౌంట్లోని మీకు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అని కొన్ని ఉంటాయి. అంటే మీరు ఒకవేళ రెంట్కి ఉంటే రెంట్ కానీ, లేకపోతే ఒకవేళ మీరు ఇంటర్నెట్ వాడితే ఇంటర్నెట్ బిల్, అలానే మెయిడ్ పని మనిషి ఉంటే పని మనిషికి, ఇట్లా కొన్ని ఫిక్స్డ్ అమౌంట్స్ ఉంటాయి. అది ఎవ్రీ మంత్ అంతే వెళ్తుంటాయి, మెయింటెనెన్స్ కానీ. సో ఈ ఫిక్స్డ్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఆటోమేట్ చేయడం అంటే మీకు శాలరీ రాగానే 5th డేట్కి ఈ అమౌంట్ వెళ్ళిపోవాలి, 6th డేట్కి అమౌంట్ వెళ్ళిపోవాలి. అందరూ నాకు తెలిసి మొబైల్లోని యాప్స్ వాడుతుంటారు కదా, బ్యాంక్ యాప్స్. సో దాంట్లో ఆటోమేటిక్ డెబిటెడ్ ఆప్షన్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే కనుక ఇమీడియట్గా ఆ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలింది మీవి అన్ఫిక్స్డ్, అంటే ఏవైతే మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, వీటిని మటుకు మీరు ట్రాక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అంటే మీ గ్రోసరీస్కి కానీ, లేకపోతే ఇంట్లోని ఏమైనా షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే ఇంకేమైనా ఏదైనా కూడా ట్రావెలింగ్ అయినా ఏదైనా కూడా మనం ట్రాక్ చేసుకోవాలంటే ఏవైతే నాట్ ఫిక్స్డ్ ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసుకుంటే మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, ఎంత దాస్తున్నారు అని ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉన్నది ఏంటి అంటే ఈ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడం. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి మీకు ఎక్స్పెన్సెస్లోని ఎంత అవుతుందో క్లారిటీ వచ్చాక దాంట్లో ఏది ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఏది కంటిన్యూ చేసుకోవచ్చు అన్న క్లారిటీ వస్తుంది. ఇక్కడ బడ్జెటింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ సింగిల్ పేరెంట్కి. సో దట్ ప్రతి నెల కూడా మీరు ఎక్కడ ఖర్చు అయిపోయింది అని తల పట్టుకోకుండా కూర్చోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం. సో స్టెప్ నెంబర్ 3 ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్. మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, అండ్ రెగ్యులర్ అండ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అన్న క్లారిటీ మీకు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్కి సంబంధించి మీరు కంప్లీట్గా ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. సో సింగిల్ పేరెంట్ సింగిల్ ఇన్కమ్ మీద పిల్లలతో పాటు సర్వైవ్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు చాలా ఎక్కువ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. బేస్డ్ ఆన్ మీరున్న ప్రొఫెషన్ బట్టి మినిమం 6 months అయితే మీకు కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు చూసుకోవాల్సింది ఎంత ఫాస్ట్గా నేను క్యాష్ విత్డ్రాల్ చేసుకోగలుగుతున్నాను అన్న పాయింట్లో. సో మీ ఎమర్జెన్సీ ఫండ్ మీ సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో కంటిన్యూ చేసుకోవాలి. సో అందులోను కనుక మీ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే మీ శాలరీ రాగానే వచ్చిన అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి కంపల్సరీగా యూస్ చేసుకోండి. సో స్టెప్ నెంబర్ 1 ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. స్టెప్ నెంబర్ 2 కట్ డౌన్ ఆన్ యువర్ ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్లో ఎక్కడ కట్ డౌన్ చేసుకోగలరు దాన్ని కట్ డౌన్ చేసుకోవడం. థర్డ్ ఎక్స్పెన్సెస్ బిల్డ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ని మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా వెళ్ళి ఒకరి దగ్గర అడిగి తీసుకునే సిచ్యువేషన్లో మీరు ఉండలేరు. సో కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఎఫ్డీస్లో పెట్టుకోవచ్చు, లేదా లిక్విడ్ ఫండ్స్లోనే పెట్టుకోవచ్చు. మీకు ఏది ఈజీ, మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, సో దాంట్లో ఎక్కువ రిటర్న్స్ రావాలని మాత్రం ఆశపడద్దు.
అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ అండి. మిగిలిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా మీకు కంపల్సరీగా ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఉండాలి ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ కూడా. ఎందుకు అంటే ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా వాటిని ఫేస్ చేయడానికి మీకు ఒక పాలసీ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ మీ తర్వాత మీ పిల్లలకి మీరే కాబట్టి దిక్కు కంపల్సరీగా టర్మ్ లైఫ్ పాలసీ కూడా ఉండాలి. సో ఈ 2 ఇన్సూరెన్సెస్ మ్యాండేటరీ ఉండాలి. దీంతో పాటు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో ఈ 3 ఇన్సూరెన్సెస్ కనుక మీరు పెట్టుకోగలిగితే మీకు ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఈ ఇన్సూరెన్సెస్ 2 కలిపి ఒక పెద్ద ప్రొటెక్షన్ మీ ఫ్యామిలీ ఫైనాన్సెస్కి. స్టెప్ నెంబర్ 5కి వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ గోల్స్. మీకు ఉన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, వాటికి అచీవ్ చేయడానికి ఒక ప్లాన్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే లెస్ దాన్ 5 ఇయర్స్లో ఉండేవి ఏవైనా కూడా షార్ట్ టర్మ్ గోల్స్లోకే వస్తాయి. సో మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ రావచ్చు, మేబీ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళడానికి టైం స్పెండ్ చేయాలని, ట్రావెల్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా చేయించాలన్నా, లేదా ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, వాట్ ఎవర్ ఏదైనా కానీ మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లేదా ఓన్ హౌస్ కొనుక్కోవాలన్నా, సో నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను నా హోమ్కి డౌన్ పేమెంట్ చేసుకోవడానికైనా దేనికైనా కావచ్చు, మీ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి ఇవి రాసుకోండి. ఈ 5 ఇయర్స్ లోపు ఉన్న గోల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ అంటే మీరు పెడుతున్న క్యాపిటల్ని రిస్క్లో పెట్టకుండా, అంటే మీరు పెడుతున్న అమౌంట్ రిస్క్లో పడకుండా లో రిస్క్ లో వోలటైల్ ఫండ్స్లో పెట్టుకోవాలి. అది ఎఫ్డి కానీ, లేదా బాండ్స్ కానీ, లేదా డెట్ ఫండ్స్ కానీ వీటిలో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అప్పు. మీలా అంటే చాలామంది నా దగ్గరకు రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అడిగిన పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మేము ఓన్ హౌస్ తీసుకోవాలనుకుంటున్నాము, తీసుకోవచ్చా లేదా అన్న పాయింట్లో వచ్చారు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఒక హౌస్ తీసుకోవాలంటే అది 20 ఇయర్స్ కమిట్మెంట్. సో 20 ఇయర్స్ కమిట్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ మీద మీ పిల్లలు ఆధారపడి ఉండేటప్పుడు ఈ 4 స్టెప్స్, ముందు చెప్పిన 4 స్టెప్స్ చేసిన తర్వాతనే హౌస్ కోసం ప్లాన్ చేయాలి. అండ్ హౌస్ కోసం ప్లాన్ చేసినప్పుడు కూడా మీ హౌసింగ్కి ఒక రూల్ ఉంటుందండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఈఎంఐస్. ఏదైతే ఈఎంఐ పడుతుందో అది నాట్ మోర్ దాన్ 30% ఆఫ్ యువర్ ఇన్కమ్. మీ మంత్లీ ఇన్కమ్కి 30% లోపు ఉంటేనే ఆ ఈఎంఐ హౌస్కి వెళ్ళండి. అది లేకుండా ఇల్లు ఖచ్చితంగా అప్పు చేసి ఇల్లు అయితే తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కన్సిడర్ చేసే ముందుకెళ్ళండి. అలానే 20% డౌన్ పేమెంట్ అమౌంట్ దాచుకోకుండా ఇల్లు తీసుకోవడానికి ముందుకు వెళ్ళొద్దు. బికాస్ దాని తర్వాత సఫర్ అయ్యేది పిల్లలే. సో వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు గార్డియన్స్ ఉండరు కాబట్టి కంపల్సరీగా మీరు ఒక హౌస్, ఒక అప్పు తీసుకోవడానికి ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ లోన్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని దానికి ప్రాపర్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వితౌట్ దట్ ఖచ్చితంగా లోన్కి అయితే వెళ్ళొద్దు. ఒక లోన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఒకటి 20% డౌన్ పేమెంట్, ఇంకొకటి మీ ఈఎంఐ మొత్తం 30% లోపు, మీ మంత్లీ ఇన్కమ్లోకి 30% లోపు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. తర్వాత మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. సో ఇన్ని ప్లానింగ్స్ తర్వాతనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవాలండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో మోస్ట్లీ చేసిన మిస్టేక్స్ ఇదే. అందరూ డైరెక్ట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేసేసుకొని వచ్చిన డబ్బులన్నీ అక్కడికే ఆ సేవింగ్స్లో ఆ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవడం వల్ల ఎమర్జెన్సీ రాగానే ఏం చేయాలో తెలియక సతమతం అవడం స్టార్ట్ చేశారు, అప్పులు తీసుకోవడం స్టార్ట్ చేశారు, అట్లా డెట్ ట్రాప్లో పడిపోయారు. సో అలా కాకుండా మీరు ఈ 5 స్టెప్స్, నేను ముందు చెప్పిన 5 స్టెప్స్ అయిన తర్వాతనే, ఒకవేళ మీరు డెట్కి వెళ్ళకపోతే దెన్ గో ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీరు చూస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏది ఈజీ, ఏది మీకు క్లియర్గా తెలుసు అలాంటి ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ తెలుసు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది అంటే రియల్ ఎస్టేట్లో పెట్టండి. నాకు ఇవి 2 తెలియవు అనుకుంటే ఎన్పిఎస్లో పెట్టుకోండి. ఒకవేళ అది మీ రిటైర్మెంట్ కోసం అయితే కంపల్సరీగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ రిటైర్మెంట్కి ద బెస్ట్ ఆప్షన్ మీకు ఎన్పిఎస్. అంటే మీరు ఒకవేళ కంపెనీలో జాబ్ చేస్తుంటే పిఎఫ్తో పాటు ఎన్పిఎస్ని ఖచ్చితంగా పెట్టుకోండి. అది కాకుండా పిల్లల ఎడ్యుకేషన్కి దానికి ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే లిక్విడిటీ రూపంలో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు వెళ్ళి దాన్ని సెల్ చేయాలన్నా కూడా, ఒక ప్రాపర్టీ ఏమన్నా తీసుకొని దాన్ని సెల్ చేయాలనుకున్నా కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా టీడియస్గా ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ లిక్విడ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ మీకు డౌట్ ఉంది అనుకుంటే ఎవరైనా తెలిసిన అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే చేసుకోండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే
పిల్లల ఏజ్‌తో సంబంధం లేకుండా వాళ్ళతో మీ ఫైనాన్సెస్ గురించి డిస్కస్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మీరెక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తూ ఉండకపోతే, మీ తర్వాత పిల్లలకి ఎళ్ళాల్సిన మనీ గానీ, ఎళ్ళాల్సిన ఇన్స్యూరెన్స్ కానీ ఏది వెళ్ళకుండా పోతుంది. సో, వాళ్ళ ఏజ్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే మీ ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళని ఆ డిస్కషన్స్‌లో అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఐ థింక్ సింగిల్ మదర్స్ ఇలా గనక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌గా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ట్రబుల్ లేకుండా ముందుకెళ్ళగలరు. మీకు ఇంకేమైనా పర్సనల్‌గా డౌట్స్ ఉండి ఆ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను డెఫినెట్‌లీ మీకు హెల్ప్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే సింగిల్ మదర్స్ ఆర్ సింగిల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ.